Hi everyone, good morning. Hope you are doing very well today. Let's discuss about the syntax of the Java. Java యొక్క బేసిక్ సింటాక్స్ చూద్దాం. బేసిక్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మెయిన్ క్లాస్ ఉంటుంది. మెయిన్ క్లాస్ ఏంటి? మెయిన్ క్లాస్ ఎలా స్టార్ట్ అవుతుంది? పబ్లిక్ అనే కీవర్డ్, పబ్లిక్ తర్వాత క్లాస్ అనే కీవర్డ్, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ ఏంటి? హలో హలో వరల్డ్ ఇక్కడ హెచ్ క్యాపిటల్ డబ్ల్యూ క్యాపిటల్, తర్వాత క్లాస్ బ్లాక్ ఓపెన్ అవుతుంది. ఓకే, తర్వాత ఏముంటుంది? మెథడ్ ఉంటుంది. మెయిన్ మెథడ్ జావాలో మెయిన్ మెథడ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇది మెథడ్ నేమ్. ఇన్సైడ్ ద మెథడ్ స్ట్రింగ్ అరే ఆర్గ్స్, తర్వాత మెయిన్ మెథడ్ బ్లాక్ ఓపెన్ అవుతుంది. ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ బ్లాక్లో మనం జస్ట్ ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేద్దాం. ఏంటి స్టేట్మెంట్ని ప్రింట్ చేయడానికి మనం ఏం వాడతాం? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ విచ్ ఈజ్ అ println. స్టేట్మెంట్ ఏంటి? వెల్కమ్ టు ద వరల్డ్, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ ప్రింట్ చేద్దాం. హలో వరల్డ్, హౌ ఆర్ యూ? సో ఇది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఖచ్చితంగా డబుల్ క్లోట్స్లో ఉండాలి. స్టేట్మెంట్ అనేది స్ట్రింగ్, సో ఖచ్చితంగా స్టేట్మెంట్ అనేది సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి. సో ఇది దేంట్లో ఉంది? మెథడ్ బ్లాక్. ఇక్కడ మెథడ్ బ్లాక్ ఓపెన్ చేసినాం, మెథడ్ బ్లాక్ క్లోజ్ చేస్తున్నా. సో ఇంకేం రిమైనింగ్ ఉంది? క్లాస్ బ్లాక్ ఉంది. క్లాస్ బ్లాక్ను కూడా క్లోజ్ చేస్తున్నా. సో బ్లాక్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్ చేయాలంటే క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్. ఓకే, ఇది బేసిక్ సింటాక్స్ ఆఫ్ ది జావా. ఒక హెల్లో వరల్డ్ని ప్రింట్ చేయాలి అంటే ఇది ఒక బేసిక్ సింటాక్స్. సో హలో వరల్డ్ అని ఒక చిన్న స్టేట్మెంట్ ప్రింట్ చేయాలంటే జావాలో ఇంత కోడ్ రాయాలి. సో దీంట్లో ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒక్కొక్క కీవర్డ్, పబ్లిక్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, హలో వరల్డ్ అంటే ఏంటి, మళ్ళీ పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, వాయిడ్ అంటే ఏంటి, మెయిన్ అంటే ఏంటి, స్ట్రింగ్ అరే ఆర్గ్స్ అంటే ఏంటి, సిస్టమ్ అంటే ఏంటి, అవుట్ అంటే ఏంటి, ప్రింట్ లైన్ అంటే ఏంటి, హలో వరల్డ్ హౌ ఆర్ యూ అని ఈ స్ట్రింగ్ అంటే ఏంటి, సెమీకోలన్ అంటే ఏంటి. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ మనం పబ్లిక్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, పబ్లిక్ అనేది ఒక కీవర్డ్. పబ్లిక్ అనేది ఒక కీవర్డ్ అంటే ఇది ఒక యాక్సెస్ మాడిఫైయర్. ఓకే, యాక్సెస్ మాడిఫైయర్ అంటే ఇదేంటి? క్లాస్ అంటే క్లాస్ అనేది ఒక కీవర్డ్. ఓకే, క్లాస్ నేమ్ రాసేటప్పుడు మనం ఖచ్చితంగా క్లాస్ అనే కీవర్డ్తో స్టార్ట్ చేయాలి. అంటే జావాలో జేవిఎం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. జేవిఎం అంటే ఇంటర్ప్రిటర్. ఓకే, మన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే జేవిఎం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంటర్ప్రిటర్ అనేది మన కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, మన కోడ్ని రన్ చేస్తుంది. మన కోడ్లో మెయిన్ ఎక్కువ మనం ఇంటర్ప్రిటర్ బదులు జేవిఎం అని మాట్లాడుకుంటాం. జేవిఎం ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ప్రిటర్. జేవిఎం ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ప్రిటర్. జేవిఎం ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ప్రిటర్. సో మన ప్రోగ్రామ్ ఏంటి? పబ్లిక్ క్లాస్ హెలో వరల్డ్. సో మనం ఏం చేస్తామంటే మన ఫైల్లో ఖచ్చితంగా మనం ఈ ప్రోగ్రామ్ ఎలా సేవ్ చేయాలంటే ఖచ్చితంగా క్లాస్ నేమ్తో సేవ్ చేయాలి. క్లాస్ నేమ్ ఏమిటి? హెలో వరల్డ్, ఎక్స్టెన్షన్ వచ్చి డాట్ జావా. ఖచ్చితంగా మనం ఫైల్ని మెయిన్ క్లాస్ నేమ్తో స్టార్ట్ చేయాలి. మెయిన్ క్లాస్ నేమ్ ఏంటి? హెలో వరల్డ్ డాట్ జావా. సో మన ఫైల్ నేమ్ని ఖచ్చితంగా
క్లాస్ నేమ్తో సేవ్ చేయాలి. మన ఎక్స్టెన్షన్ వచ్చి జావా. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే జేవిఎం మనం ఇక్కడ ఈ ఈ క్లాస్ నేమ్కి పబ్లిక్ అని పెట్టినప్పుడు పబ్లిక్ అనేది యాక్సెస్ మాడిఫైయర్స్ అంటే 3 టైప్స్ ఉంటాయి. పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్. అంటే వేరే వాళ్ళని యాక్సెస్ అంటే వేరే వాళ్ళకి మనం యాక్సెస్ ఇవ్వకుండా ఉండాలి అంటే ప్రైవేట్ పెడతాం. ప్రైవేట్ కానీ ప్రొటెక్ట్ పెట్టుకోవచ్చు. పబ్లిక్ పెట్టామంటే ఈ క్లాస్ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మనం ఇక్కడ ఎవరు యాక్సెస్ చేస్తున్నారు? జేవిఎం యాక్సెస్ చేస్తుంది. జేవిఎం ఎందుకు యాక్సెస్ చేస్తుంది? టు రన్ దిస్ కోడ్. సో ఈ క్లాస్ని మనం పబ్లిక్ పెట్టినప్పుడు జేవిఎంకి అర్థమవుతుంది, తెలుస్తుంది. ఓకే, ఇక్కడ క్లాస్ ఉంది, ఆ క్లాస్ నేమ్ వచ్చి హలో వరల్డ్, నేను ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని. ఇక ప్రైవేట్ అని పెడితే జేవిఎంకి తెలియదు, వెతుకుతూనే ఉంటుంది మెయిన్ క్లాస్ ఎక్కడ ఉందని. సో ఎప్పుడైతే పబ్లిక్ పెట్టామో మనం పబ్లిక్గా ఓపెన్ చేస్తున్నాం జేవిఎంకి. దిస్ ఈస్ ద మెయిన్ క్లాస్, యూ కెన్ స్టార్ట్ ఎగ్జిక్యూషన్ హియర్ అని, లైక్ దట్. సో పబ్లిక్ అనేది we use the public keyword to given the access to the JVM. తర్వాత క్లాస్ అనేది తెలుసు మనకి. క్లాస్ అనేది కీవర్డ్. ఖచ్చితంగా క్లాస్ నేమ్ స్టార్ట్ విత్ క్లాస్ కీవర్డ్. ఈ క్లాస్ నేమ్ అనేది ఇక్కడ హలో వర్డ్ ఇచ్చాం. జావాలో 2 టైప్స్ ఆఫ్ ది క్లాసెస్ ఉంటాయి, యూజర్ డిఫైన్డ్ అండ్ ప్రీ డిఫైన్డ్. యూజర్ డిఫైన్డ్ క్లాసెస్ అంటే మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. మన ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం క్లాస్ నేమ్ డిసైడ్ చేసుకుంటాం. ఓకే, ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం క్లాస్ నేమ్ డిసైడ్ చేసుకుంటాం, మన ఇష్టం. ఇది యూజర్ డిఫైన్డ్ క్లాస్. సో మనకు నచ్చిన పేరు పెట్టుకుందాం. అంటే పబ్లిక్ క్లాస్ హలో అంటే పబ్లిక్ పెట్టడం వల్ల పబ్లిక్ అనే కీవర్డ్ వాడడం వల్ల జేవిఎంకి మనం యాక్సెస్ ఇస్తున్నాం. ఈ క్లాస్ను యాక్సెస్ చేసుకోవాలి అంటే యాక్సెస్ మాడిఫైయర్ అనేది ఒక పర్మిషన్ని అలో చేస్తుంది. సో జేవిఎం వచ్చి ఓకే ఇక్కడ క్లాస్ ఉంది అని సెట్ చేసి ఇక్కడ క్లాస్ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. సో క్లాస్ బ్లాక్లోకి ఎంటర్ అయింది. క్లాస్ బ్లాక్లోకి ఎంటర్ అయితే క్లాస్ బ్లాక్లో ఏముంది? మెయిన్ మెథడ్ ఉంది. ఇది మెయిన్ మెథడ్. జావాలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. మన ప్రోగ్రాంలో ఎన్ని క్లాసెస్ ఉన్నా ఎన్ని మెథడ్స్ ఉన్నా మెయిన్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇదేంటి? మెథడ్. ఇలా పారాంథసిస్ ఉంటే మెథడ్ లోపల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ లేదా పారామీటర్స్ ఉంటాయి. ఓకే, సో ఇది మెయిన్ అనేది ఈ మెథడ్ నేమ్. ఓకే, ఈ మెయిన్ అనే మెథడ్ ముందు వాయిడ్ ఎందుకు పెట్టాము, స్టాటిక్ ఎందుకు పెట్టాము, పబ్లిక్ ఎందుకు పెట్టాము చూద్దాం. సో యాజ్ డిస్కస్డ్ బిఫోర్, పబ్లిక్ మీన్స్ యాక్సెస్ మాడిఫైయర్. ఎప్పుడైతే పబ్లిక్ పెట్టామో ఈ మెథడ్ని మనం పబ్లిక్గా అవైలబుల్గా పెడుతున్నాం. ఎవరి కోసము? జేవిఎం కోసం. జేవిఎం అంటే ఏంటి? ఇంటర్ప్రిటర్. సో జేవిఎంకి ఈ పబ్లిక్ అని పెట్టడం, యాక్సెస్ మాడిఫైయర్ పెట్టడం వల్ల ఈ మెథడ్ని యాక్సెస్ చేసుకునే రైట్స్ వస్తాయి. సో పబ్లిక్ పెట్టుకుంటే జేవిఎంకి మెయిన్ మెథడ్ ఎక్కడుందో తెలియదు. మెయిన్ మెథడ్ ఎక్కడుందో తెలియకపోతే ఎగ్జిక్యూషన్ అనేది జరగదు. ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, పబ్లిక్ పెట్టామంటే జేవిఎంకి చెప్తున్నాం ఈ మెయిన్ మెథడ్ అవైలబుల్గా ఉంది, యూ కెన్ యాక్సెస్. తర్వాత స్టాటిక్ అనేది ఒక కీవర్డ్. ఈ స్టాటిక్ ఎందుకు వాడతాము అంటే బేసిక్గా జావాలో మెథడ్ని కాల్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని మెథడ్ని కాల్ చేయగలం. ఓకే, వితౌట్ ఆబ్జెక్ట్ మెథడ్ అనేది కాల్ చేయలేం, ఇంపాసిబుల్. కానీ ఎప్పుడైతే స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామో ఈ స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేస్తే ఈ మెథడ్ అనేది బిలాంగ్స్ టు క్లాస్. ఈ మెథడ్ అనేది క్లాస్కి చెందుతుంది. అప్పుడు జేవిఎం ఏం చేస్తుంది అంటే ఈ క్లాస్ నేమ్తో దీన్ని కాల్ చేస్తుంది. ఓకే, ఈ క్లాస్ని బేస్ చేసుకొని దీన్ని కాల్ చేస్తుంది. దీనికి అక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, జస్ట్ ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలంటే మనం ఇక్కడ స్టాటిక్ తీసేసామనుకో ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్కి ఈ మెయిన్ మెథడ్ని అసైన్ చేసి అప్పుడు కాల్ చేయాలి. సో
ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు కాబట్టి స్టాటిక్ కీవర్డ్ వాడతాం. స్టాటిక్ కీవర్డ్ వాడినామంటే ఇట్ బిలాంగ్స్ టు ద క్లాస్, నాట్ అన్ ఆబ్జెక్ట్. ఓకే. తర్వాత వాయిడ్ అంటే అసలు అర్థం ఏంటంటే వాయిడ్ అంటే నల్. వాయిడ్ అంటే మీనింగ్ నల్ లేదా ఎంటీ. ఎంటీ అంటే గుర్తుపెట్టుకోండి, జావాలో మెథడ్ ఖచ్చితంగా ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది. దానికోసం మనం రిటర్న్ అనే కీవర్డ్ వాడతాము. ఆ రిటర్న్ చేసిన ఏ వాల్యూ రిటర్న్ చేస్తుందో ఆ డేటా టైప్, అంటే స్ట్రింగ్ని రిటర్న్ చేస్తే స్ట్రింగ్ అని డేటా టైప్, ఇంటిని రిటర్న్ చేస్తే ఇంటి డేటా టైప్ అని మనం ఇక్కడ ఖచ్చితంగా మెథడ్ ముందు మెన్షన్ చేయాలి. సో ఇక్కడ ఈ మెథడ్ని అయితే కాల్ చేస్తున్నాం. ఈ మెథడ్ అనేది ఏ వాల్యూని రిటర్న్ చేయట్లేదు, ఇట్ జస్ట్ ప్రింట్, మనకి ఇచ్చిన ప్రింట్ని స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, ప్రింట్ చేస్తుంది. సో ప్రింట్ చేస్తుంది కాబట్టి ఇది వాల్యూని రిటర్న్ చేయట్లేదు కాబట్టి వాయిడ్ అని పెడితే ఇట్ మీన్స్ దిస్ మెథడ్ డజంట్ రిటర్న్ ఎనీ వాల్యూ. అంటే జేవిఎం చెప్తున్నాం, వాయిడ్ వాడుతున్నాం కాబట్టి ఈ మెథడ్ అనేది ఏమీ రిటర్న్ చేయడం లేదు. నెక్స్ట్ మెయిన్ ఎందుకు వాడినామంటే మెయిన్ అనేది మెథడ్ యొక్క నేమ్. జావాలో మెయిన్ మెథడ్ అనేది ఖచ్చితంగా MEIN స్మాల్ లెటర్స్తోనే ఉండాలి. ఈ నేమ్ని మనం మార్చకూడదు. యాజ్ ఇట్ ఈస్గా మెథడ్కి నచ్చిన పేరు పెట్టుకోవచ్చు రిమైనింగ్ మెథడ్స్కి, కానీ జావాలో మెయిన్ మెథడ్కి యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉండాలి. తర్వాత స్ట్రింగ్ అరే ఆర్గ్స్ ఎందుకు వాడతామంటే మనము కమాండ్ లైన్ నుంచి ఇన్పుట్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఈ స్ట్రింగ్ అరే ఆర్గ్స్ని వాడతాం. ఓకే, అంటే కమాండ్ లైన్ నుంచి ఇన్పుట్స్ అంటే స్ట్రింగ్ అరే ఆర్గ్స్ని ఎందుకు వాడతామంటే మనం కమాండ్ లైన్ నుంచి ఇన్పుట్స్ని ఇవ్వడానికి మనం ఈ స్ట్రింగ్ అరే ఆర్గ్స్ని వాడతాం. ఆ ఇన్పుట్స్ ఎలా తీసుకుంటుందంటే ఇది ఒక అరే ఫార్మాట్లో తీసుకుంటుంది. ఓకే, ఆ అరే ఫార్మాట్లో తీసుకుంటుంది, అందుకే మనం ఒక అరేని డిఫైన్ చేస్తాం. అలానే మనం ఈ కమాండ్ లైన్ నుంచి ఇన్పుట్ని మనం ఇంటీజర్స్కి ఇచ్చినా అది స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకుంటుంది, ఇంకా క్యారెక్టర్లో ఇచ్చినా అది స్ట్రింగ్. ఇన్పుట్ అనేది ఏ ఫార్మాట్లో ఇచ్చినా ఇది మెయిన్ మెథడ్ స్ట్రింగ్ అని కన్సిడర్ చేస్తుంది. సో స్ట్రింగ్ అరే ఆర్గ్స్ ఎందుకు వాడతాము? కమాండ్ లైన్ నుంచి ఇన్పుట్ని ఎంటర్ చేయడానికి. ఓకే, ఇక్కడ మెయిన్ మెథడ్ బ్లాక్ ఓపెన్ చేస్తాం. ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ బ్లాక్, సో మెయిన్ మెథడ్ బ్లాక్ ఓపెన్ చేసినాం. ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ బ్లాక్ ఏం చేసినాము? system.out.println హెలో వరల్డ్. అంటే మనం ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలి అంటే ఇదంతా రాయాలి. system.out.println అని రాస్తే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ సిస్టమ్ అనేది ఒక క్లాస్. ఇదేంటి? క్లాస్. మనం మాట్లాడుకున్నాం జావాలో 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, యూజర్ డిఫైన్డ్ క్లాస్, ప్రీ డిఫైన్డ్ క్లాస్. ప్రీ డిఫైన్డ్ క్లాస్ అంటే జావా డెవలప్ చేస్తున్నప్పుడు కొన్ని క్లాసెస్ని క్రియేట్ చేస్తారు. సో ఇది యూజర్ డిఫైన్డ్ క్లాస్ కాదు, ప్రీ డిఫైన్డ్ క్లాస్ కాబట్టి క్లాస్ నేమ్స్ షుడ్ స్టార్ట్ విత్ ఎస్ క్యాపిటల్ లెటర్. అందుకే సిస్టంలో ఎస్ క్యాపిటల్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇది క్లాస్ నేమ్. సిస్టమ్ అంటే ఏంటి? క్లాస్ నేమ్. సిస్టమ్ అనేది ప్రీ డిఫైన్డ్ క్లాస్లో ఉంటాయి? క్లాస్ లోపల ఆబ్జెక్ట్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి, తర్వాత మాడ్యూల్స్ ఉంటాయి, సమ్ బ్లాక్ ఆఫ్ ద కోడ్. సో ఈ సిస్టమ్ అనేది క్లాస్ నేమ్. ఈ సిస్టమ్ లోపల ఏముంది? మనకి ఆబ్జెక్ట్ ఉంది. ఏది ఆబ్జెక్ట్? అవుట్ అనేది ఆబ్జెక్ట్. సిస్టమ్ అనేది క్లాస్ నేమ్, అవుట్ అనేది ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్టు? ఈ
క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏ క్లాసు సిస్టమ్ అనే క్లాస్లో మనకి చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్స్ ఏంటంటే మెయిన్గా సిస్టమ్ అనే క్లాస్లో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఏంటవి? ఇన్, ఈఆర్ఆర్ అండ్ అవుట్. ఓకే, ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది. సో ఇక్కడ ఈ అవుట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఎందుకు అవుట్ అనే ఆబ్జెక్ట్ బిహేవియర్ ఏంటంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ ప్రింట్ స్ట్రీమ్. అంటే అవుట్పుట్ అనేది కన్సోల్ పైన ప్రింట్ చేయడానికి ఈ అవుట్ అనే ఆబ్జెక్ట్ హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ అవుట్ అనే ఆబ్జెక్ట్ ఎందుకు హెల్ప్ అవుతుంది? అవుట్పుట్ అనేది కన్సోల్ మనం ఎంటర్ చేసినప్పుడు మనం ప్రోగ్రామ్ టైప్ చేసిన అవుట్పుట్ చూస్తాం కదా, దాన్ని కన్సోల్ అంటాం. ఈ అవుట్పుట్ అనేది కన్సోల్ పైన డిస్ప్లే అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇది ప్రింట్ చేయదు. ఓకే, ఇట్ జస్ట్ ఒక పాత్ క్రియేట్ చేస్తుంది. ఏం పాత్? అది అవుట్పుట్ అనేది కన్సోల్ మీద డిస్ప్లే చేయడానికి ఒక పాత్ని క్రియేట్ చేస్తుంది. అవుట్ అనేది అంటే ఇట్ యాక్ట్ యాజ్ ఏ ప్రింట్ స్ట్రీమింగ్. ఇది స్ట్రీమింగ్ పర్పస్. ప్రింట్ని స్ట్రీమింగ్ చేస్తుంది, అవుట్పుట్ని స్ట్రీమ్ చేస్తుంది. ఇది డిస్ప్లే చేయదు, ఇది జస్ట్ స్ట్రీమ్ చేస్తుంది. తర్వాత ప్రింట్ లైన్. సో ఎల్ఎన్ పక్కన పెట్టండి. ప్రింట్ అనేది ఒక మెథడ్. దేంట్లో మెథడ్? ఇది ఆబ్జెక్ట్లో మెథడ్. దేంట్లో మెథడ్? ఇది అవుట్ అనే ఆబ్జెక్ట్లో ఉన్న ఒక మెథడ్. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది, కన్సోల్ పైన ప్రింట్ చేస్తుంది. సో సిస్టమ్ ఏంటి? క్లాస్. అవుట్ ఏంటి? ఆబ్జెక్ట్. ప్రింట్ ఏంటి? మెథడ్. సిస్టమ్ ఏంటి? క్లాస్. ఈ క్లాస్ లోపల అవుట్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ లోపల ప్రింట్ అనే మెథడ్ ఉంటుంది. సో ఈ అవుట్ అనే మెథడ్ సిస్టమ్ అనే క్లాస్ లోపల ఉంది కాబట్టి మనం డాట్ అని పెడితే సిస్టమ్ అనే క్లాస్ లోపల నుంచి అవుట్ అనే ఆబ్జెక్ట్ని వాడుకుంటున్నాం. అలానే ఈ అవుట్ అనే ఆబ్జెక్ట్ లోపల ప్రింట్ అనే ఒక మెథడ్ ఉంది. ఆ ప్రింట్ అనే మెథడ్ని వాడుకోవాలంటే అవుట్ పక్కన డాట్ పెట్టి ప్రింట్ అని ఎంటర్ చేస్తే అవుట్ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రింట్ని మనం వాడుకుంటున్నాం, యాక్సెస్ చేసుకుంటున్నాం. సో ఇది స్టేట్మెంట్. ఏం స్టేట్మెంట్ ఇది? హలో వరల్డ్, హౌ ఆర్ యూ. డబుల్ కోట్స్లో పెట్టామంటే స్ట్రింగ్. అంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటి ప్రింట్ చేయాలంటే జావాలో ఖచ్చితంగా డబుల్ కోట్స్లో పెట్టాలి. ఇది సింగిల్ కోట్స్లో ఉంటే క్యారెక్టర్ అవుతుంది. ఓకే, ఇది డబుల్ కోట్స్లో ఉంది. సింగిల్ కోట్స్లో ఇంత పెద్ద స్టేట్మెంట్కి సింగిల్ కోట్స్ పెట్టాము. సింగిల్ కోట్స్ పెట్టాలంటే ఓన్లీ ఒక సింగిల్ క్యారెక్టర్ మాత్రం. ఇక్కడ స్టేట్మెంట్ ఉంది కాబట్టి డబుల్ కోట్స్ పెట్టాం. సో ప్రతి ఒక్క సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ స్టేట్మెంట్ ఖచ్చితంగా సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి. అంటే ఈ స్టేట్మెంట్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఎల్ఎన్ ఎందుకు వాడామంటే సో వితౌట్ ఎల్ఎన్ కూడా వాడచ్చు. వితౌట్ ఎల్ఎన్ వాడినప్పుడు ఏమవుతుంది? నువ్వు ఒక స్టేట్మెంట్ హలో వరల్డ్ హౌ ఆర్ యూ, ఇంకో స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నావు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ జస్ట్ ప్రింట్ ఎల్ఎన్ లేదు, ఇంకో స్టేట్మెంట్ ప్రింట్ చేసిన. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎల్ఎన్ లేకపోతే ఈ స్టేట్మెంట్స్ అనేవి పక్కన డిస్ప్లే అవుతాయి, 1 by 1 డిస్ప్లే కాదు. ఓకే, 1 by 1 డిస్ప్లే కావాలి అంటే మనం ఖచ్చితంగా ఎల్ఎన్ పెట్టాలి. ఎల్ఎన్ పెట్టినప్పుడు నెక్స్ట్ లైన్కి డిస్ప్లే అవుతుంది. ఓకే, అలా ప్రింట్ ఎల్ఎన్ అని పెట్టినప్పుడు లైన్ బై లైన్ వస్తూ ఉంటాయి. ఇది బేసిక్ సింటాక్స్ ఆఫ్ ద జావా. ఓకే, బేసిక్ సింటాక్స్ ఆఫ్ ద జావా. సో దీంట్లో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ స్టేట్మెంట్ ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ని ఒక హోమ్ అనుకోండి. సిస్టమ్ని ఒక హోమ్ ఇల్లు, సిస్టమ్ని ఒక హోమ్ అనుకోండి. ఆ ఇంటి లోపల అవుట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్ని ప్రింటర్ అనుకోండి. ఆ ప్రింటర్ పైన ప్రింట్ బటన్ ఉంటుంది. అంటే ఆ ప్రింట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ప్రింట్ అవుట్పుట్ వస్తుంది. అంటే ఆ ప్రింటర్ ప్రింట్ చేస్తుంది పేపర్ని. సో ప్రింట్ అనేది ఆ ప్రింటర్ పైన జస్ట్ ఒక ప్రింట్ బటన్. సో మనం ప్రింట్ బటన్ నొక్కితే అవుట్పుట్ ప్రింటర్లో ప్రింట్ నొక్కితే మనకు ఎలా ప్రింట్అవుట్ వస్తుందో సేమ్ దీంట్లో కూడా ప్రింట్ అనే మెథడ్ని కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ప్రింట్ అవుతుంది. హలో వరల్డ్ హౌ ఆర్ యూ అని ప్రింట్ అవుతుంది. సో ఒక ఇంట్లో ఒక ప్రింటర్ ఉంది,
సిస్టమ్ అనే ఇంట్లో అవుట్ అనే ఒక ప్రింటర్ ఉంది. అవుట్ అనే ప్రింటర్ పైన ప్రింట్ అనే ఒక కీ ఉంది, ఒక బటన్ ఉంది. సో అది ఆ ప్రింట్ బటన్ ప్రింట్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ అంటే ప్రింట్ అవుట్ వస్తుంది. ఇది బేసిక్ సింటాక్స్ ఆఫ్ ది జావా. జావా ప్రోగ్రామ్ మస్ట్ సేవ్ విత్ ద డాట్ జావా ఎక్స్టెన్షన్. సో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జావా బేసిక్ సింటాక్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. సింటాక్స్ ఏంటంటే ఫస్ట్ అంటే సింటాక్స్లో ఫస్ట్ ఏముంటుంది, దీన్ని ఏమంటామంటే మెయిన్ క్లాస్ అంటాము. ఏంటి మెయిన్ క్లాస్ షుడ్ స్టార్ట్ విత్ ద పబ్లిక్. అంటే జావాలో చాలా క్లాసెస్ ఉంటాయి, కానీ పబ్లిక్ అనేది ఒక్క క్లాస్కి మాత్రమే ఉంటుంది. దాన్ని మెయిన్ క్లాస్ అంటాము. ఏ క్లాస్కి అయితే పబ్లిక్ ఉంటుందో ఆ క్లాస్ నేమ్తోనే మన జావా ఫైల్ని సేవ్ చేయాలి. ఓకేనా. మన దాంట్లో 10 క్లాసులు ఉంటే 10 క్లాసుల్లో నీకు తెలియదు ఏ క్లాస్ని మనం మాట్లాడుకున్నాం. జావా ఫైల్ షుడ్ సేవ్ విత్ క్లాస్ నేమ్. బట్ ఏ క్లాస్ నేమ్తో సేవ్ చేయాలి, దేనికైతే పబ్లిక్ ఉంటుందో ఆ పబ్లిక్ అనే క్లాస్ నేమ్తోనే సేవ్ చేయాలి. ఓకే, పబ్లిక్ ఎందుకు వాడినాము అంటే ఈ క్లాస్ని మనం జేవిఎంకి యాక్సెస్ ఇస్తున్నాం. నాట్ ఓన్లీ జేవిఎం, ఎవరికైనా ఒక మెథడ్ని కానీ ఒక మాడ్యూల్ని కానీ మనం యాక్సెస్ ఇవ్వాలి అంటే దాని ముందు యాక్సెస్ మాడిఫైయర్ పబ్లిక్ పెడతాము. ఇక్కడ పబ్లిక్ బదులు ప్రైవేట్ పెడితే మనం ప్రైవేట్గా ఉంచుతున్నాం, ఎవరికి యాక్సెస్ ఇవ్వట్లేదు, అది ఎగ్జిక్యూట్ కాదు. సో ఇక్కడ పబ్లిక్ పెట్టినాము అంటే ఈ క్లాస్ని మనం జేవిఎం అంటే ఇంటర్ప్రిటర్కి యాక్సెస్ ఇస్తున్నాం. ఓకే, ఇంటర్ప్రిటర్ ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది. ఓకే, క్లాస్ కీ ఉంది కాబట్టి ఓకే ఇది క్లాస్ నేమ్. తర్వాత క్లాస్ బ్లాక్లోకి వెళ్తుంది. క్లాస్ బ్లాక్లోకి వెళ్ళి తర్వాత చెక్ చేస్తుంది. ఏం చెక్ చేస్తుంది, మెయిన్ మెథడ్ ఉందో లేదో చెక్ చేస్తుంది. మెయిన్ మెథడ్ ఉందో లేదో చెక్ చేయాలంటే ఫస్ట్ మెయిన్ మెథడ్ ఏంటి ఇక్కడ ఓకే మెయిన్ మెథడ్ ఉందో లేదో చెక్ చేయాలి అంటే ఆ మెయిన్ మెథడ్కి ఖచ్చితంగా మెయిన్ మెథడ్ పబ్లిక్లో ఉండాలి. ప్రైవేట్గా ఉంటే ఇక్కడ మెయిన్ మెథడ్ ఉందని తెలియదు దానికి. సో ఎప్పుడైతే ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్ చెక్ చేస్తే ఓకే పబ్లిక్ యాక్సెస్ మాడిఫైయర్ ఉంది, సో ఇది ఇక్కడ ఒక మెయిన్ మెథడ్ ఉంది అని జేవిఎంకి తెలుస్తుంది. జేవిఎం వచ్చి పబ్లిక్ అని చెక్ చేస్తే ఓకే పబ్లిక్ ఉంది. తర్వాత ఏమైంది, స్టాటిక్ కీవర్డ్ ఎందుకు చెక్ చేస్తుందంటే ఈ మెథడ్ని కాల్ చేయాలి ఇప్పుడు, అంటే రన్ చేయాలి. ఈ మెథడ్ని రన్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఆబ్జెక్ట్ ఉండాలి. ఆబ్జెక్ట్ లేకుండా మనం మెథడ్ని కాల్ చేయలేం. సో స్టాటిక్ వాడినామంటే ఈ మెథడ్ని జేవిఎం విత్ క్లాస్ నేమ్తో కాల్ చేస్తుంది. అప్పుడు ఈ మెథడ్ అనేది ఆబ్జెక్ట్కి చెందదు బట్ క్లాస్కి చెందుతుంది. అప్పుడు ఈ క్లాస్ నేమ్తో కాల్ చేస్తుంది. సో స్టాటిక్ వాడితే దిస్ మెథడ్ బిలాంగ్స్ టు ద క్లాస్, నాట్ అన్ ఆబ్జెక్ట్. తర్వాత వాయిడ్ ఎందుకు వాడినాము, వాయిడ్ అంటే ఎప్పుడైనా సరే జావాలో మెథడ్ని కాల్ చేసినప్పుడు మెథడ్ అనేది ఖచ్చితంగా రిటర్న్ చేస్తుంది ఒక వాల్యూని. ఆ వాల్యూ ఏంటి, ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసినప్పుడు రిటర్న్ కీవర్డ్ వాడతాం. సో ఇక్కడ మనము మెయిన్ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఈ మెథడ్ ఏమీ రిటర్న్ చేయట్లేదు కాబట్టి జేవిఎంకి చెప్పాలి అంటే మనం వాయిడ్ వాడతాం. వాయిడ్ అంటే నల్, ఎంటీ అంటే ఈ మెథడ్ ఏమి రిటర్న్ చేయటం లేదు. తర్వాత మెయిన్ అంటే మెథడ్ నేమ్, మెయిన్ ఇలానే రాయాలి. తర్వాత మెథడ్ లోపల పారామీటర్స్ ఏమైనా స్ట్రింగ్, అరే, ఆర్గ్స్ అంటే మనం కన్సోల్ నుంచి ఇన్పుట్ని ఎంటర్ చేస్తాం. సో మనం మనం కమాండ్ లైన్ నుంచి కమాండ్ లైన్ నుంచి ఇన్పుట్ని ఎంటర్ చేయడానికి మనం ఈ స్ట్రింగ్, అరే, ఆర్గ్స్ని వాడతాం. ఓకే, ఇక్కడ మెథడ్ బ్లాక్ ఓపెన్ చేస్తాం. సిస్టమ్ అంటే ఏంటి, క్లాస్ నేమ్. ఈ క్లాస్ నేమ్ లోపల అవుట్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ అంటే ఎందుకు వాడతాము, అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి. ప్రింట్ స్ట్రీమ్ అంటే దీని పర్పస్ ఏంటి, ప్రింట్ స్ట్రీమ్, అవుట్పుట్ని స్ట్రీమ్ చేస్తుంది. తర్వాత ప్రింట్ అంటే ఇది అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది. ఇదేంటి మెథడ్, ఇది మెథడ్. ఈ మెథడ్ దేంట్లో ఉంటుంది, ఈ అవుట్ అనే ఆబ్జెక్ట్లో ఉంటుంది. ఈ అవుట్ అనే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది, సిస్టమ్ అనే క్లాస్లో ఉంటుంది. ఇదేంటి మనం ప్రింట్ చేయబోతున్న స్ట్రింగ్. ఓకే, మెథడ్ బ్లాక్లో వచ్చేసినాం, క్లాస్ బ్లాక్లో వచ్చేసినాం. ఇది బేసిక్ సింటాక్స్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది జావా.